హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్ట్గా సామదుంపల పులుసు పెట్టుకుందామండి. ఇప్పుడు సామదుంపలు నీట్గా కడిగేసుకొని దానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్లో వేసేసి ఒక 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్కి సామదుంపలు బాగా ఉడుకుతాయి అన్నమాట. ఈలోపు మనం బెండకాయల్ని మీడియం సైజుగా కట్ చేసుకొని ఆనియన్స్, టొమాటోస్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు సామదుంపలు ఉడికాయి. ఇవి తీసేసి కొంచెం వాటర్ మార్చుకోవాలన్నమాట. వేడి నీళ్ళు పడేసి చన్నీళ్ళు వేసుకున్నామంటే మనం ఇలా తొక్కు తీయటానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే అండి, అలా సామదుంపల్ని నీట్గా తొక్కులు మొత్తం వలిచేసి ఒక 2-3 పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూమ్లో చెప్పండి. ఓకేనండి, అలా నీట్గా వీడియోలో చూపించినట్టుగా నీట్గా తొక్కులు మొత్తం తీసేసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మనం ఇప్పుడు గిన్నె స్టవ్ మీద పెట్టేసి కొంచెం గిన్నె వేడైన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోవాలి పోపుకి. ఓకే అండి, నూనె కాగిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం పోపు దినుసులు కూడా వేసుకుందాం. అందులో కొంచెం పోపు దినుసులు వేసుకున్నాం. తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం, ఒక 2 రెమ్మలు. అవి కూడా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటోస్ కూడా అందులో వేసేసుకోవాలి. అవి బాగా కలిపేసి కొంచెం ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటోస్ వచ్చి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఓకే అండి, వేసేసి బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేసి ఉంచుకుందాము. ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసామంటే బాగా వేగిపోయి ఉంటాయి అన్నమాట టమాటోస్. చూసారా, అలా బాగా వేగిపోయి ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఉప్పు కారాలు కూడా చూసుకొని వేసుకుందాము. ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి కారం అండి, ఒక 1/2 స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుందాము. కొంచెం ఉప్పు చూసి వేసుకుందాం, ఎందుకంటే ముందు టమాటోస్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకుందాము. ఓకే, ఇవి మొత్తంగా కలిపేసి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా ఆనియన్స్, బెండకాయలు, అవి మొత్తం వేసేసి అందులో బాగా కలిపేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు వచ్చేసి నీళ్ళలో నానబెట్టి ఉంచుకోవాలండి. ఇప్పుడు అది మొత్తము ఆ పిప్పి మొత్తం తీసేసుకొని ఆ రసం మొత్తం ఇప్పుడు మనం కలిపిన కర్రీలో వేసుకోవాలన్నమాట. ఆ పిప్పి ఏమి రాకుండా నీట్గా 2-3 సార్లు బాగా అలా నలిపేసి వాటర్ తగినన్ని పోసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనకు పులుసు ఉడుకుతుందన్నమాట. ఓకే అండి, చూసారా, అలా సరిపోతాయి అంతవరకు పులుసు. ఒక మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. తర్వాత వచ్చేసి మనం ముందుగా సామదుంపలు కట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా, అవి కూడా అందులో వేసేసుకొని ఒక 15 మినిట్స్ అలాగే మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలన్నమాట. ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే మనకు కర్రీ మొత్తం రెడీ అయిపోయి ఉంటుంది. ఒక్కసారి కలుపుకొని చూసుకొని మనకు ఉప్పు సరిపోయిందా లేదా ఒక్కసారి చూసుకొని ఆపేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ సామదుంపల పులుసు మనకు రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి సామదుంపల పులుసు మీకు ఇష్టమో చెప్పండి. మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం అండి. ఓకేనా, అంత కర్రీ రెడీ అయిపోయింది అనమాట. లాస్ట్లో కొంచెం బెల్లం ముక్క వేసామంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. పులుసు కూరల్లో ఎప్పుడైనా కొంచెం బెల్లం వేసుకోవడం చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇంతే మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.